TV5 కదా. మరి ఇప్పుడు అవన్నీ అయ్యో ఒక అమాయకుల మీద దాడి చేశారు, ఇది ఎక్కడ రాక్షసత్వం అని ఎందుకు రాస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు చేసిన తప్పు అయితే నువ్వు చేసిన తప్పే కదా, వాళ్ళు చేసింది తప్పనినే కదా నిన్ను ఎన్నుకుంది. మళ్ళీ నువ్వు అదే తప్పు చేసినప్పుడు వాళ్ళకి తప్పని ఎట్లా అంటారు? ఇది ఆలోచించుకోవాలి వాళ్ళు. అవును. కానీ ఒకటి సార్, అది ప్రకాశం జిల్లా పొదిలిలో వెళ్ళారు ఈయన పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం అధికారంలో లేడు, ఓడిపోయి ఉన్నారు. 11 మంది ఆయనతో కలిసి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి క్రౌడ్ వచ్చిందో, ఎలాంటి జనం వచ్చారో అదే అంతకు మించి అన్నట్టుగా ఉంది నిన్న ఆ క్రౌడ్ చూస్తూ ఉంటే. అంటే రాయలసీమ ప్రాంతానికి దగ్గర జిల్లా కాబట్టి ఆ మాత్రం క్రౌడా, లేదంటే జగన్కి ఒకప్పుడు ఉన్న ఇమేజ్, లేదంటే ఒకప్పుడు ఉన్న అభిమానం అది ఇంకా అధికారం కోల్పోయినా సరే అది మాత్రం కోల్పోలేదు అనుకోవాలా? ఆ క్రౌడ్ చూస్తే ఏమనిపించింది? జగన్ ఒక క్రౌడ్ పుల్లర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇవాళ కాదు, అధికారంలో లేని రోజుల్లో, ఉట్టి ఎంపీగా ఉన్న రోజుల్లోనూ అదే క్రౌడ్ ఉంది. కాకినాడ అప్పుడు ఫస్ట్ వచ్చింది మీ కాకినాడకే కదా, ఇది ద్వారంపూడి వాళ్ళు దగ్గరికి వచ్చాడు కదా అప్పుడు. అప్పటి నుంచినే కదా మళ్ళీ ఆయన సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది, కాంగ్రెస్కి అతన్ని తొక్కేయాలని వచ్చింది. ఎందుకంటే ఆ రోజున అతను వచ్చినప్పుడు ఎగబడ్డ జనాన్ని చూశాక అతనికి ఒక ధైర్యం వచ్చింది, ఓహో తండ్రి చనిపోయిన తర్వాత తనకి ఎంత ఆదరణ ఉందా అని. అప్పటి నుంచినే కదా తను సీఎం కావాలనుకుంది, కానీ ఆ తర్వాత అవ్వకపోతే సొంతగా పార్టీ పెట్టుకుంది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అతను సినిమా యాక్టర్ కాకపోయినా మొదట్లో రాజశేఖర రెడ్డి బిడ్డగా